హాయ్ ఫ్రెండ్స్, మనము గత కొంతకాలంగా అనేక అంశాలపైన అనేక రంగాలకు చెందిన వారితో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన అంశాన్ని తీసుకుందాం. మన మానవ శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. లివర్, ప్యాంక్రియాస్, హార్ట్, కిడ్నీ, గాల్ బ్లాడర్, ఇలా మనకు లంగ్స్, మనకు తెలిసినవి కొన్ని అయితే మనం పేర్లు వినని అవయవాలు కూడా ఉంటాయి. ప్రతి ఆర్గాన్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. మన శరీరంలో అది నిర్వహించే పాత్ర ఉంటుంది. దానికి ఏదైనా సమస్య వస్తే మన అనారోగ్యానికి కారణమవుతాం. ఈ రకంగా హ్యూమన్ బాడీ, హ్యూమన్ అనాటమీ చాలా కాంప్లెక్సే కాదు, చాలా ఆసక్తికరమైంది కూడా. ఈరోజు అలాంటి ఒక అంశాన్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయని చాలా సందర్భంగా మనం వింటూ ఉంటాం. కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్. ఆ మాటకొస్తే కిడ్నీ స్టోన్స్ ఇంకా ఎక్కువ పాపులర్ అనుకుంటాను, అది ఇంకో రోజు మాట్లాడదాం. గాల్ బ్లాడర్ శరీరంలో నిర్వహించే పాత్ర ఏంటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏమిటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడితే మనకు వచ్చే సమస్యలు ఏంటి, వాటి ముందుగా గుర్తించే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, ఏ రకాల పరీక్షలతో మనం గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ను గుర్తించవచ్చు, ఇలాంటి అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు డాక్టర్ సాహితి యాదవ్, రేడియాలజిస్ట్. హలో సాహితి. గుడ్ మార్నింగ్ అండి. లెట్స్ బిగిన్. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి, అది మన హ్యూమన్ బాడీలో నిర్వహించే పాత్ర ఏంటి? ఇప్పుడు మనందరికీ లివర్ అంటే ఏంటో ఒక బేసిక్ అవగాహన ఉంటుంది. గాల్ బ్లాడర్ అనే ఒక అవయవం లివర్ కింద భాగంలో ఉంటుంది. ఇదంతా ఒక హెపాటిక్ బిలియరీ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ కిందికి వస్తుంది. లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ టుగెదర్గా ఫంక్షన్ చేసి ఒక ప్యాకేజ్ లాగా ఇవన్నీ టుగెదర్గా ఫంక్షన్ చేసి మనం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి అంటే దీనంతట ఇది ఏది ప్రొడ్యూస్ చెయ్యదు. ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి అంటే ఒక స్టోరేజ్ బ్యాగ్ లాగా లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. దాని లోపల స్టోర్ చేసి మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ బైల్ని మన ఫుడ్ ట్రాక్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే గాల్ బ్లాడర్తో పాటు మీరు అన్నారు కదా ఒక ప్యాకేజ్గా లివర్, ప్యాంక్రియాస్, ఈ మూడు కలిపి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అసలు బైల్ అంటే ఏంటి? సో హెపటో బిలియరీ సిస్టమ్ అంటామండి దీన్ని. సో హెపటో అంటే లివర్, బిలియరీ సిస్టమ్ అంటే మనకు వచ్చేది ఈ గాల్ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్లో కూడా కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి ఒక సిస్టమ్ వైజ్గా ఫుడ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు లివర్ మనకి బైల్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైల్ అనేది కొంచెం గ్రీనిష్ ఎల్లో టింజ్ కలర్లో ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం లివర్లో ద్వారా బైల్గా ప్రొడ్యూస్ అవుతుంది. మనం తీసుకున్న ఆహారం అని అనకూడదు, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వడానికి బైల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. అయితే ఆ బైల్లో ఉండేటివి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ అంటాము, కొంచెం అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది అండ్ కొన్ని ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం అండ్ కాల్షియం కూడా ఉంటాయి బైల్లో. సో ఈ బైల్ సాల్ట్స్ ఏవైతే ఉందో అది వెరీ మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. ఈ బైల్ సాల్ట్స్ మన ఫ్యాట్ని కరగదీయడానికి చాలా హెల్ప్ఫుల్. సో ఇది ప్రొడ్యూస్ అయ్యేది లివర్లో, స్టోర్ అయ్యేది మాత్రం గాల్ బ్లాడర్లో. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్లో యాక్చువల్గా చేసే పని ఏంటి అంటే ఆ బైల్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు ఫుడ్ను డైజెస్ట్ చేయడానికి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ కాన్సన్ట్రేషన్కి గాల్ బ్లాడర్లో కొంచెం స్టేప్ అయినాక స్టోరేజ్ అయిన కాన్సన్ట్రేషన్కి కొంచెం తేడా ఉంటుంది. ఏంటి అని అంటే ఈ గాల్ బ్లాడర్ దాని లోపల బైల్ని స్టోర్ చేసుకుని కొంచెం కాన్సన్ట్రేట్, సాలిడిఫై లాగా చేస్తుంది అన్నమాట దానిలో ఉన్న కాంపోనెంట్స్ని. ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ బైల్ ఉంటుందో దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అన్నమాట ఫుడ్ డైజెషన్. ఒక రకంగా స్టోరేజ్ సిస్టమ్, అది ఒక రకంగా స్టోరేజ్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నట్లు. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఆ రిలీజ్ కూడా మోస్ట్లీ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది గాల్ బ్లాడర్లో నుంచి బైల్ అనేది. అంటే ఫ్యాట్ బేస్డ్ ఫుడ్ తినే వారికి గాల్ బ్లాడర్ హెల్తీగా ఉండడం ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇందులో ఉన్న కాంపోనెంట్సే మనకి మెయిన్గా ఫ్యాట్ డైజెషన్కి యూజ్ అవుతుంది. అయితే డాక్టర్ సాహితి, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అంటారు. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు స్టోన్స్ అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఏది ఉంటే బయట మనకు దొరికే రాళ్ళు రప్పలు అని అంటారు. సో దీన్ని కొలొక్కల్ భాషలో స్టోన్ ఫార్మేషన్ అంటారు అనుకుంటాను. వైద్య పరిభాషలో ఈ స్టోన్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఎందుకు ఈ రకంగా గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అవుతుంది?
అయితే గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే రకరకాల గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయండి మనకి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాము, పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాము, ఇవి రెండు కలిసిన భాగం మిక్స్డ్ స్టోన్స్ అంటాము. సో 3 రకాల స్టోన్స్ ఉంటాయి మనకి గాల్ బ్లాడర్లో. అయితే ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది యూజువల్లీ మోస్ట్ కామన్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే బైల్ లివర్ ప్రొడ్యూస్ చేసిందో అది గాల్ బ్లాడర్లోకి వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ న్యూక్లియేషన్ ప్రాసెస్ అంటాం అన్నమాట. సో ఆ ప్రాసెస్లో మనకు కొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ భాగం అన్నమాట స్టోన్ ఫార్మేషన్లో. దాని చుట్టూ ఈ కాల్షియం అనేది డిపాజిట్ అయినప్పుడు ఒక షేప్ వస్తుంది దానికి. సో దాన్ని గాల్ బ్లాడర్ స్టోన్ అని అంటాం అన్నమాట. కాల్షియం డిపాజిట్ కొంచెం అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకేముంటుంది మరి అందులో ఆ స్టోన్లో? పిగ్మెంట్స్ అంటామండి. బైల్ అనే కాంపోజిషన్ మనం ముందు మాట్లాడుకున్నట్టు బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, కొలెస్ట్రాల్, ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అయితే ఈ బైల్ సాల్ట్స్ అనేటివేమో డైజెషన్కి యూజ్ అవుతాయి. బైల్ పిగ్మెంట్స్ అనేటివి ఏంటంటే మనకి విని ఉంటాము బిలిరూబిన్ అని ఒకటి అంటూ ఉంటాం మనం. ఈ బిలిరూబిన్ అనేది మన రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్ అన్నమాట. అయితే ఈ బిలిరూబిన్ పిగ్మెంట్ ఉన్న స్టోన్స్ని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటూ ఉంటాం మనం. అంటే ఈ స్టోన్ ఫార్మేషన్ అయినప్పుడు ఏంటి ఇబ్బంది ఏమవుతుంది? ఎందుకు దీనివల్ల నష్టం ఏంటి అసలు? ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఈ జనరల్ హెల్త్ చెకప్స్ అని చెప్పి హోల్ బాడీ చెకప్స్ అని చెప్పి చాలా చేయించుకుంటున్నారు ఈ మధ్యలో. సో అలా చేయించుకున్న వాళ్ళకి అసిమ్టమాటిక్ అంటే వాళ్ళు ఏ సిమ్టమ్స్ లేకుండా హాస్పిటల్కి ఏదో హెల్త్ చెకప్ కోసం వస్తారు. బట్ వాళ్ళకి మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ అనేది కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పేషెంట్కి ఏం పెయిన్తో రాలేదు మన దగ్గరికి. సో గాల్ బ్లాడర్ దానికి ఒక రూల్ ఏముంటుందంటే నో పెయిన్ నో సర్జరీ లాగా ఫాలో అవుతారు. అసలు దానికన్నా ముందు మనం అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడడం వల్ల వచ్చే సమస్య ఏంటి? యూజువల్గా హ్యూమన్ బాడీకి వచ్చే అబ్స్ట్రక్షన్ ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఏంటి అంటే మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ ఉంటుందండి. మనం ఇప్పుడు అబ్డోమెన్ 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే రైట్ సైడ్ ఎక్కువగా పెయిన్ వస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల. అండ్ ఎప్పుడైతే ఒక మనిషి ఎక్కువ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ తింటారో అప్పుడు కాలిసిస్టోకైనిన్ అనేది ఒకటి స్టమక్లో డెవలప్ అవుతుంది ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే గాల్ బ్లాడర్కి ఒక సిగ్నల్ ఇస్తుంది, నువ్వు కాంట్రాక్ట్ అవ్వు, బైల్ని నా లోపలికి పంపించు సో దట్ ఐ హ్యావ్ టు డైజెస్ట్ ఈ ఫ్యాట్ అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యాట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ నుంచి ఇంటెస్టైన్స్లోకి బైల్ వెళ్ళడానికి మనకు ఒక పైప్ ఉంటుంది, దాన్ని కామన్ బైల్ డక్ట్ అంటాము. సో ఆ పైప్ ద్వారా ఈ బైల్ అనేది ఇంటెస్టైన్స్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన స్టోన్ ఈ పైప్లోకి ఎంటర్ అయితే అప్పుడు సీవియర్ పెయిన్ ఉంటుంది, అబ్స్ట్రక్షన్ ఫీచర్స్ అంటాం అన్నమాట. అంటే ఆ బైల్ డక్ట్ లోకి ప్యాసేజ్ ఆపేస్తారు. ఆ బైల్ డక్ట్ లో మన వాటర్ పైప్ లో చెత్త జమ అయితే అలాగే వాటర్ ఎలాగైతే రాదో అలా ఆగిపోతుంది. అలా బైల్ ఆగిపోవడం వల్ల మనకి ఫ్యాట్ డైజెషన్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మనం తిన్న ఫ్యాట్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, గుడ్ కొలెస్ట్రాల్ అనేది అబ్జర్వ్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాము, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ కే, ఇవి 4 ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఎందుకు అని అంటే వీటికి బైల్ అనేది ఉంటే ఎక్కువ ఈజీగా బాడీలోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఈ వైటమిన్స్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది బైల్ తగ్గిపోతే బాడీలో. అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్ లెట్ మీ సమ్ అప్. ఒకటి గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ వల్ల మనకు వచ్చే ఇమీడియట్ సిమ్టమ్ పెయిన్. పెయిన్ లేకుండా కూడా గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ కావచ్చు, మన ఇతరత్ర డయాగ్నాస్టిక్స్ టెస్ట్లు చేయించుకున్న సమయంలో బయటపడచ్చు. ఇది ఒకవేళ మనము ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్ అయితే డైజెస్టివ్ ప్రాసెస్లో చాలా కీలకమైన బైల్ ఫ్లోను అడ్డుకుంటుంది. దానివల్ల డైజెస్టివ్ ప్రాసెస్ దెబ్బతింటుంది. ఫ్యాట్ డైజెస్ట్ కాకపోవడం వల్ల, ఎందుకంటే ఫ్యాట్ను డైజెస్ట్ చేయించడంలో కీలక పాత్ర కనుక ఫ్యాట్ డైజెస్ట్ కాకపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ దెబ్బతింటుంది. మీరు అన్నట్లు కొన్ని ఫ్యాట్ ద్వారా డిజాల్వ్ అయ్యేటువంటి వైటమిన్స్, ఫ్యాట్ డిజాల్వబుల్ వైటమిన్స్ అంతే కదా. సో వైటమిన్ ఏ, ఇలాంటి వైటమిన్ ఈ, ఇవి మన బాడీలో పూర్తి స్థాయిలో అబ్జర్వ్ కావు. అంటే మనము వైటమిన్ ఏ ఫుడ్ తీసుకున్నా అది అందులో నుంచి వైటమిన్ ఏ సారం పూర్తిగా మన బాడీ తీసుకోదు కదా. రైట్? అంతే అండి. సో ఇప్పుడు లెట్స్ కమ్ టు దిస్. అంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మ్ అయినట్లు మనకు సిగ్నల్స్ వస్తాయి. నాకు అర్థమైనంత వరకు నేను చదివిన మేరకు దెర్ ఇస్ అ వండర్ఫుల్ మెకానిజం ఇన్ హ్యూమన్ అనాటమీ వేర్ నీకు ఏదైనా చిన్న పెద్ద సమస్య వచ్చే ముందు చాలా ఎక్కువ సందర్భాల్లో సిగ్నల్ ఉంటుంది. హార్ట్ హెల్త్ దెబ్బతింటుందంటే ఎక్కడో కన్నా చెస్ట్ పెయిన్, చెమటలు రావడము, కొద్దిగా ఎగ్జర్ట్ అయితే ఆయాసం రావడం, మెట్లెక్కితే ఆయాసం రావడం, ఈ సిగ్నల్స్ ఇగ్నోర్ చేస్తే హార్ట్ దెబ్బతింటుంది. సో అలా గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్ జరగబోతోంది లేదా జరిగింది అనేది మనకు ఏమైనా సిమ్టమ్స్ బాడీలో వస్తాయా?
వస్తాయండి. అలాంటి సిమ్టమ్లో ద మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అండి. అయితే ఇప్పుడు మనకి అప్పర్ అబ్డామెన్ భాగంలో ఛాతి కిందన రైట్ సైడ్కి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే మనకి కొన్నిసార్లు రైట్ సైడ్ షోల్డర్కి రేడియేట్ అవుతూ ఉంటుంది, లేదా బ్యాక్కి స్పైన్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. అయితే మనకి ఆ రీజన్లో వచ్చిన పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అయితే యూజువల్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఈ పార్ట్లో షోల్డర్ దాకా రేడియేట్ అవుతుంది, లేదా వెన్ను భాగం వరకు రేడియేట్ అంటే మన పొట్ట పై భాగం నుంచి రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి ఆ పెయిన్ కాస్త షోల్డర్ వైపు కూడా వ్యాపిస్తుంది. సివియర్ పెయిన్ ఉన్నప్పుడు షోల్డర్కి రేడియేట్ అవుతుంది, అది కూడా రైట్ సైడ్కి. అదే ఒకవేళ ఇక్కడే పెయిన్ ఉండి లెఫ్ట్ సైడ్కి అయితే మనం హార్ట్ ప్రాబ్లమ్కి రిలేట్ చేసుకోండి, ఒక బేసిక్ ఐడియా కోసం. సో రైట్ సైడ్ అబ్డామెన్లో పెయిన్ వచ్చి రైట్ షోల్డర్కి రేడియేట్ అవుతూ వెనక భాగంకి రేడియేట్ అవుతే మోస్ట్ కామన్గా అది గాల్ బ్లాడర్ రిలేటెడ్ కంప్లైంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ సిగ్నల్ మీకు ఎప్పుడైనా మీ పొట్ట పైన రైట్ సైడ్ నొప్పి మొదలైందనుకోండి, అది స్లోగా షోల్డర్ వైపుగా వెళ్తుంది అనుకోండి, మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని గుర్తించాలి. నాట్ ఆల్వేస్ నెసెసరీ, కానీ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ మనం పరీక్ష చేయించుకోవటానికి. సో ఇది కాక ఇంకేమైనా సిగ్నల్స్ ఉంటాయా? ఇది కాక అంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి, ఫుడ్ ఫ్యాట్ డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది కనుక. ఇంకొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఆ స్టోన్ ఏదైతే ఉందో అది నేను ఇందాక చెప్పిన ఒక డక్ట్, ఒక పైప్ లాంటి స్ట్రక్చర్లో అడ్డుకున్నప్పుడు ఈ బైల్ అనేది అంతా గాల్ బ్లాడర్లో పేరుకుపోతూ ఉంటుంది. సో అదేమవుతుందంటే రిఫ్లెక్స్ మెకానిజం లాగా, అంటే బ్లడ్లోకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల జాండిస్ వస్తూ ఉంటుంది. సో స్కిన్ అంతా ఎల్లోగా అయిపోవడము, కళ్ళల్లో కూడా ఎల్లోయిష్ టింజ్ రావడము. జాండిస్ నార్మల్గా లివర్తో లింక్ అంటారు, గాల్ బ్లాడర్తో కూడా లింక్ ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటాము దీన్ని, ఎందుకంటే లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ గాల్ బ్లాడర్లో స్టోర్ అయింది, బట్ అది ఎంటీ అవ్వడానికి దానికి ఇంకొక మార్గం లేదు, డక్ట్ అనేది కూడుకుపోయింది అక్కడ స్టోన్తోని. సో అలాంటి కండిషన్స్లో అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే ఏంటంటే ఈ పేరుకుపోయిన బైల్ అంతా మళ్ళీ బ్లడ్లోకి రివర్స్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళే ప్యాసేజ్ లేదు దానికి. సో మళ్ళీ బ్లడ్లోకి రివర్స్ ప్యాసేజ్ స్టాగ్నేట్ కావడం వల్ల దాని సమస్య రిఫ్లెక్స్ వస్తుంది. అవును. అంటే ఇప్పుడు మీకు మనకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా డిఫరెంట్ సైజెస్లో ఫార్మేషన్ ఉంటుందా? అవునండి, చిన్న అంటే లెస్ దెన్ 2 mm స్టోన్స్ కూడా చూస్తాము, మోర్ దెన్ 10 mm స్టోన్స్ కూడా చూస్తాము. సో ఈ స్టోన్ క్రైటీరియా కూడా ఉంటుంది మనకి, సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోకూడదు అనేది కూడా. అంటే స్టోన్ సైజ్ అయినా లేకుంటే షేప్, దాని స్వభావం, క్యారెక్టర్ బట్టి కూడా ప్రాబ్లం డిఫర్ అవుతుంటుందా? హార్డ్నెస్ ఆఫ్ ద స్టోన్ బట్టి కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు యూజువల్లీ సర్జరీ చేయించుకోమనే చెప్తారు, బికాజ్ మనకు తెలియదు అది ఎప్పుడు కిందికి వచ్చి డిస్లాడ్జ్ అయ్యి ఆ డక్ట్ని బ్లాక్ చేస్తుందో మనకు ఐడియా ఉండదు. సాధారణంగా గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్కు ఫుడ్ ఇంటేక్ ఏమైనా సంబంధం ఉంటుందా? లో కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకుంటే లెస్ ఛాన్సెస్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఫార్మేషన్ అనేది ఒకటి ఉంటుందండి, ఎందుకంటే ఫ్యాట్ అందులో ఎక్కువగా ఉండదు కనుక ఫ్యాట్ను డిజాల్వ్ చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది, ఓవర్ యాక్టివిటీ తగ్గుతుంది కనుక ఉంటుంది. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అనుమానం ఉందనుకోండి, మనం ఇమీడియట్గా మీరు రేడియాలజిస్ట్ కూడా కనుక ఇమీడియట్గా చేసుకోవాల్సిన నార్మల్ టెస్ట్, అఫ్ కోర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫిజిషియన్ అడ్వైజ్ మీదనే టెస్ట్ చేయించుకోవాలి, అది జనరల్ ప్రిన్సిపల్. కానీ మనకు మెడికల్ అండ్ హెల్త్ పైన కామన్ అండర్స్టాండింగ్ ఉంటే మోర్ ఎడ్యుకేటెడ్ పేషెంట్ ఇస్ బెటర్ దెన్ ఎ జూనియర్ డాక్టర్ అంటారు చాలా. సో అందువల్ల పేషెంట్ అవేర్నెస్ కూడా చాలా కీలకం. మన దేశంలో కంపారిటివ్లీ తక్కువ పేషెంట్ ఎడ్యుకేషన్ అవసరం. బట్ ఆల్వేస్ ఈ కార్యక్రమం చూస్తున్న వారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను డాక్టర్ సాహితీ గారితో మాట్లాడిన దాని ఆధారంగా మీరు టెస్ట్ చేయించుకోకండి. యు గో టు ఏ డాక్టర్, ప్రాపర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన టెస్ట్లు చేయించుకోండి. ఇది ఓన్లీ అవేర్నెస్ కొరకు, ఎడ్యుకేషన్ కొరకు, మీరు డాక్టర్తో బెటర్గా ఇంటరాక్ట్ అవ్వటానికి కొరకు ఇది. రైట్. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అనుమానం వస్తుంది మీకు, మనకు ఎవరికైనా. ఓ రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్ పొట్ట పై భాగంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది, కాస్త షోల్డర్ వైపు వ్యాపిస్తుంటుంది, రేడియేట్ అవుతుంటుంది. అప్పుడు మనం ఇమీడియట్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి? ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది, ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ తిన్నప్పుడు పెయిన్ వస్తుంది అని అన్నప్పుడు యూజువల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కాల్షియం కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది మనం సిటీ అనే స్కాన్లో డిటెక్ట్ చేయడం చాలా కష్టం గాల్ బ్లాడర్ స్టోన్స్ని. సో దాన్ని మనం అల్ట్రాసౌండ్లో వెరీ ఈజీగా స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ హెల్త్ చెక్స్లో కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నదని మనకు బయటపడేది మెయిన్లీ ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనే స్టడీ వల్ల మనకు ఆ గాల్ బ్లాడర్ శాక్లో స్టోన్స్ ఉన్న విషయం బయటపడుతుంది. అంటే ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని బయట పడకుంటే ఇంకా అడ్వాన్స్ టెస్ట్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు హార్ట్ అనుకోండి, ఈసీజీ కాకపోతే స్ట్రెస్ ఈసీజీ కాకపోతే
మీకు యాంజియోగ్రామ్ వరకు ఇలా ఈచ్ టెస్ట్ అది లిమిటేషన్. ఈచ్ టెస్ట్ లో ఏమైనా అనుమానం వస్తే హయ్యర్ టెస్ట్ రాస్తుంటారు కదా. ఈ అల్ట్రాసౌండ్ తో బయట పడకపోతే ఇంకేదైనా అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ ఉంటుందా దీనికి? ఉంటుందండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి గాల్ బ్లాడర్ ఎవాల్యుయేషన్కి కూడా మనకి మెయిన్ స్క్రీనింగ్ టూల్ వచ్చేసి అల్ట్రాసౌండ్. ఇది కాకపోతే సిటీ స్టడీ ఎప్పుడు చేయొచ్చు మనము అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయితే ఆ కాంప్లికేషన్ని కరెక్ట్గా స్టడీ చేయడానికి మనకి సిటీ యూజ్ అవుతుంది. ఇంకొక స్టడీ వచ్చేసి ఎంఆర్సిపి అంటాం. ఎంఆర్సిపి అనేది ఎంఆర్ఐ బేస్డ్ స్టడీ అన్నమాట. అందులో కూడా మన గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేదా గాల్ బ్లాడర్ పాలిప్స్ కానీ తెలుస్తూ ఉంటాయి. అంటే ఇమీడియట్గా అయితే అల్ట్రాసౌండ్ లో అనుమానం వస్తేనే హయ్యర్ లెవెల్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళాలి. అవునండి. అయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆఫ్ కోర్స్ మన డిస్కషన్ ప్రధానంగా సెంటర్డ్ అరౌండ్ అండర్స్టాండింగ్ ఎ డిసీజ్ అండ్ హౌ టు నో ద డిసీజ్. బట్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే అది ఎంత తొందరగా డాక్టర్ చూపెట్టుకుంటే అంత బెటర్, అది కామన్. కానీ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు చాలా సీరియస్ కాంప్లికేషన్స్ కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది కదా. అవునండి. అంటే మరి ఇప్పుడు ఇది మనము ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తే బాగా వాటర్ తాగండి అంటారు. సో ఇలాంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా, లేకుంటే యూ షుడ్ ఇమీడియట్లీ గో టు ఫర్ ఎ మెడికేషన్? అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా మనం ఎక్కువగా హైడ్రేట్ అయ్యి తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకొని హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్ కొంత మేరకి ఆపొచ్చు. అంటే 3 అంశాలు: హైడ్రేట్ కావాలంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉండాలి, రెండోది లో కొలెస్ట్రాల్ లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్, మూడోది సమతుల ఆహారం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ రాగానే ప్యానిక్ అయిపోయి భయపడిపోయి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అన్ని కేసెస్లో పడకపోవచ్చు. కొంతమందికి మెడిసిన్ ద్వారా కూడా ట్రీట్ చేయడానికి ట్రై చేయొచ్చు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని. ఎవరికైతే మెడిసిన్ ద్వారా కరగట్లేదు ఆ స్టోన్స్ అన్న వాళ్ళకి సర్జరీ చేస్తారు. నేను ఈ సర్జరీ నార్మల్గా యాజ్ ఏ కామన్ పర్సన్ నేను అడ్వైజ్ చేసి ఎప్పుడు ఒక సర్జరీ అని చెప్తే ఇమీడియట్లీ డోంట్ గో ఫర్ సర్జరీ, గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే ఇది సైన్స్, అసెస్మెంట్లో తేడా ఉండొచ్చు. కావాలని ఓ సర్జరీ చేస్తున్నాడని నేనేమి ఆరోపించను, కానీ సాధారణంగా అసెస్మెంట్లో తేడా ఉంటుంది. మీకు కొంతమంది ఇది తగ్గదు సర్జికల్ ప్రొసీజరే అంటారు, కొంతమంది కన్వెన్షనల్గా తగ్గించవచ్చు అంటారు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్. ఈ గాల్ బ్లాడర్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అంటే సాధారణంగా హ్యూమన్ నెగ్లిజెన్స్ ఏమవుతుందిలే నొప్పే కదా అన్బేరబుల్ అయినప్పుడు తప్ప మనిషి డాక్టర్ దగ్గర కూడా అంత తొందరగా. అవునండి. అది కూడా ఆఫ్ అండ్ ఆన్ పెయిన్ వస్తే అసలే పోడు, ఇంకా రకరకాల కారణాలు అనుకుంటాడు. కానీ ఒకవేళ ఈ నెగ్లెక్ట్ చేస్తే ఏంటి కాంప్లికేషన్స్, ఇతర ఆర్గాన్స్కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందా, లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిందా తెలుసుకునే డయాగ్నోస్టిక్స్ పరీక్షలు ఏంటి ఉంటాయి? అయితే ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని ఒక పర్సన్కి తెలిసింది అని అనుకుందాం మనం. ఆయనకు ఆ పెయిన్ కూడా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వస్తుందని వాళ్ళ డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 4-5 సార్లు మందులు వేసుకుంటాడు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాడు, లేదా డాక్టర్ కూడా అది కరగేయడానికి కావాల్సిన మందు ఇచ్చారే అనుకుందాం. కానీ అయినా తగ్గట్లేదు అని అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా డిసిజన్ తీసుకొని మందులా ఇదా డిసిజన్ తీసుకొని సర్జరీకి వెళ్తే బెటర్, ఒక డేట్ అనుకొని. ఇప్పుడు అది కాంప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఒక రోజు రాత్రి ఎమర్జెన్సీలో వెళ్ళి సర్జరీ చేయించుకోవడం కన్నా మన గాల్ బ్లాడర్ మంచి స్టేటస్లో ఉన్నప్పుడు జస్ట్ దాన్ని తీసేస్తే అయిపోయే సర్జరీ చాలా చిన్న సర్జరీ, సక్సెస్ఫుల్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే లెటెస్సే మెడిసిన్ ఇచ్చాము గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగాయి అని అనుకున్నా కానీ గాల్ బ్లాడర్ అయితే లోపటే ఉంది కాబట్టి బాడీ లోపట దాని లోపల ఇంకా స్టోన్ ఫార్మేషన్ కెపాసిటీ ఇంకా ఉంది దానికి. సో మనం ఒక స్టోన్ తీసినంత మాత్రం ఫ్యూచర్లో ఎప్పుడు స్టోన్స్ ఫార్మ్ అవ్వదు అనేది ఉండదు గాల్ బ్లాడర్కి. సో ఫ్యూచర్లో కూడా స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. అందుకే యూజువల్లీ సర్జన్స్ ఒక సజెషన్ ఇస్తారు ఏంటంటే రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది గాల్ బ్లాడర్లో, సో తీసేపించుకుంటే మంచిది. మీరు ఒక ఎలెక్టివ్ డేట్ ఒక డిసిజన్ తీసుకొని ఏ రోజు సర్జరీ అనుకుంటే 1 డే సింగిల్ సర్జరీ కాబట్టి ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఉండవు, ఎందుకంటే శాక్ మొత్తం తీసేస్తున్నాం, దాంట్లో ఉన్న స్టోన్స్ని కూడా తీసేస్తున్నాం కాబట్టి. మనకు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ వల్ల వేరే ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా అని తెలుసుకునే పరీక్షలు ఏంటి? అది కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోర్ చేసుకునేది ఏంటి, లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ని. సో ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఆల్రెడీ ఫుల్ అయిపోయి స్టోన్ అడ్డుపడిపోయి ఇంకా లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ని నేను తీసుకోలేను అని అంటున్నప్పుడు లివర్లో పేరుకుపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఈ బిలిరూబిన్ కానీ బైల్ కానీ. అప్పుడు ఏమవుతుంది, మన లివర్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కొన్ని AST ALP అని ఎంజైమ్స్ అంటాం మేము, అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ ఏదైతే పైప్ ద్వారా ఈ బైల్ని మన ఇంటెస్టైన్స్లోకి పంపిస్తుందో అదే కామన్ రూట్లో ప్యాంక్రియాస్ కూడా దాని యొక్క ఎంజైమ్స్ని పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా ఇవన్నీ ఎంజైమ్స్ రీచ్ అవ్వాల్సింది మన ఇంటెస్టైన్స్ పేగుల్లోకి. సో ఇవి రెండు వెళ్ళే ట్రాక్ట్ కామన్ ట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ స్టోన్ అనేది వెళ్ళి కామన్ బైల్ డక్ట్ని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు అడ్డుకున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా మనకు అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ ప్యాంక్రియాస్లో ఉన్న ఎంజైమ్స్ కూడా ప్యాంక్రియాస్లోనే పేరుకుపోవడం వల్ల ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అంటాం దాన్ని. సో లివర్ని ప్యాంక్రియాస్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, మొదట్లో చెప్పారు ఈ గాల్ బ్లాడరు, లివరు, ప్యాంక్రియాస్ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఒక ప్యాకేజ్ లాంటిది బాడీలో. ఈ మూడు కూడా ఇంటెస్టైన్స్ తో కలిపి ఒక డైజెస్టివ్ ప్రాసెస్ లో కీలకమైనవి. గాల్ బ్లాడర్ టెస్ట్లు చేయించుకోవడమే కాకుండా అవసరం వచ్చినప్పుడు డాక్టర్ మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్, ప్యాంక్రియాస్ టెస్ట్ టు ఎన్ష్యూర్ వెదర్ ద పేషెంట్ హ్యాస్ గాల్ బ్లాడర్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటిస్ ఉందా అనేది తెలుసుకోవటానికి ఆ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ప్రతి ఒక్కరికి అవసరం ఉండకపోవచ్చు. అంటే ఫిజిషియన్ సలహా మేరకు ఒకవేళ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మీ చాలా క్రానిక్ ప్రాబ్లంగా ఉండడం వల్ల లివర్ ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అయింది అని అనుమానం వస్తే ఆ టెస్ట్లు కూడా రాయించుకుంటాడు. ఎందుకంటే చాలా మంది పేషెంట్లు ఏమవుతారంటే డాక్టర్ సయ్యద్ గారు ఏ డాక్టర్లకు పని లేక టెస్ట్లు రాస్తారు. ఎందుకంటే మన దగ్గర ఆ ప్రమాదం కూడా ఉంది కమర్షియలైజ్ అయ్యే వరకు. ఓవర్ మెడికేషన్ తో పాటు ఓవర్ డయాగ్నోస్టిక్ కూడా ఉంది. కానీ అలా అనుమానపడాల్సిన అవసరం లేదు. మంచి ఫిజిషియన్ కొన్ని సందర్భాల్లో అనుమానం వచ్చింది అనుకోండి, అంటే గాల్ బ్లాడర్ స్టోన్ క్రానిక్ ప్రాబ్లం వల్ల లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఈ రెండు ఇంటర్ లింక్డ్ ఆర్గాన్స్ కనుక అక్కడ ఏమైనా వచ్చిందని అనుమానం వస్తే ఆ టెస్ట్లు కూడా ముందు జాగ్రత్తగా రూల్ అవుట్ చేసుకొని రాయించుకోవచ్చు. దాన్ని రాయవచ్చు. దాన్ని పానిక్ కావాల్సిన అవసరం లేదు. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా రాదు. ఆ లివర్ సమస్య రాదు. మీరు ఇప్పుడు ట్యాప్ లో వాటర్ ఆగిపోతుంది, నువ్వు వెంటనే ప్లంబర్ని పిలిపించి ఆ ట్యాప్ క్లీన్ చేయించావు అనుకోండి, నీకు వాటర్ ట్యాంక్ లో అక్యుములేట్ కావడం ఉండదు, బాత్రూమ్ స్మెల్ రావడం ఉండదు, ఈ సమస్యలన్నీ పోతాయి. అందువల్ల బెటర్ తొందరగా గుర్తించగలిగితే బెటర్. కానీ ఇప్పుడు కొన్ని టెస్టులు డాక్టర్ సయ్యద్ గారు కొన్ని టెస్టులోమో ఎప్పుడైనా చేయించుకోవచ్చు అంటారు. కొన్ని టెస్టులు మార్నింగ్ ఇప్పుడు మీకు హెచ్బిఏవన్సి మీకు 3 month షుగర్ టెస్ట్ ఎనీ టైం చేసుకోవచ్చు. కానీ లిపిడ్స్ అయితే ఫాస్టింగే రావాలి అంటారు. సో ఇలా గాల్ బ్లాడర్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించడానికి ఏదైనా ఆ పర్టికులర్ టైంలో చేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని టెస్ట్లకు వాటర్ తాగిరమ్మంటారు, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనేది మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఇది బైల్ని స్టోరేజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో అప్పుడు ఏం చేస్తుంది, ఆ గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయిపోయి బైల్ని మన బబెల్లోకి అంటే పేగుల్లోకి పంపిస్తుంది. అప్పుడు అది చిన్నగా అయిపోతుంది దాని సైజు. అది చిన్నగా అయిపోయినప్పుడు దానిలో స్టోన్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా మనకు తెలుసుకోవడం కష్టం అవుతుంది. సో ఒక మనిషి ఫాస్టింగ్ స్టేటస్లో ఉన్నప్పుడు రాత్రి అంతా పడుకున్నప్పుడు మనం ఫాస్టింగ్ స్టేటస్లో ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, ఈ లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ అంతా గాల్ బ్లాడర్ ఇంకా దానిలోనే స్టోర్ చేసుకుని ఉంటూ ఉంటుంది. ఇంకా మనం తినలేదు కాబట్టి అది ఎంటీ చేయదు. సో అలాంటి కండిషన్లో గాల్ బ్లాడర్ అనేది ఫుల్ స్టేటస్ అంటాం అన్నమాట. సో ఫుల్ స్టేటస్ గాల్ బ్లాడర్ కండిషన్లో మన గాల్ స్టోన్స్ పికప్ చేయడం కానీ వేరే రకమైన ఎయిల్మెంట్స్ ఉంటాయి గాల్ బ్లాడర్లో, పాలిప్స్ అంటాము, అలాంటివి కూడా పికప్ చేయడానికి వెరీ హెల్ప్ఫుల్ అండి. ఫాస్టింగ్ స్టేటస్లో వెళ్ళాలి. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఒకరికి కుదరట్లేదు అని అన్నప్పుడు మినిమం 4 to 5 hours ఆఫ్ ఫాస్టింగ్ స్టేటస్లో వెళ్ళినా సరిపోతుంది. అటు సయ్యద్ గారు ఇప్పుడు కొన్ని రకాల వ్యక్తులకు కొన్ని రకాల సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వారికి ఒక రకమైన సమస్య, అనీమియా ఉన్న వారికి ఒక రకమైన సమస్య. అలా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కు మోర్ వల్నరబుల్, మోర్ ససెప్టిబుల్ అంటే ఎక్కువ అవకాశం వీరికి ఉంటుంది అని చెప్పగలుగుతామండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ కూడా కొంతమందికి అప్పుడు అబవ్ 40లో గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం చూడడం వెరీ కామన్. ఇంకా మేల్ ఫీమేల్కి పోల్చుకున్నప్పుడు ఫీమేల్కి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఫ్యాట్ ఫుడ్ కంటైనింగ్ తినైన వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఎథ్నిసిటీ కూడా ఉంటుంది, రేసెస్ వైజ్ కూడా ఉంటుంది అన్నమాట. అమెరికన్స్కి ఎక్కువ రావడము, అలా కొన్ని రేసెస్ ప్రకారంగా కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రావడం అనేది ఉంటుంది. అంటే ఇది అంటే వాళ్ళకున్న జెనెటిక్ స్ట్రక్చర్ని బట్టి ఇప్పుడు మీకు అమెరికాలో కొలనోగ్రఫీ కంపల్సరీ చేయించుకుంటుంటారు ఒక ఏజ్ వచ్చాక. ఈవెన్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇలాంటి టెస్టులు కూడా కవర్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కనుక
ముందుగా టెస్టులు చేయించుకోమంటారు. అంటే మన దగ్గర అంటే అక్కడ ఉన్న జెనెటిక్ స్ట్రక్చర్ బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, వారు తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో గాల్ బ్లాడర్స్ కూడా కొన్ని రకాలమైన జాతుల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లు మీరు 40 ఏళ్ళు దాటి కాస్త లావు ఉన్న బరువు ఎక్కువ ఉన్న మహిళలైతే మోర్ ససెప్టబుల్. దానివల్ల అంటే కాస్తంత సిమ్టమ్స్ ఉన్నా జాగ్రత్త పడాలి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మేము డాక్టర్ రఘురామ్ గారితో మాట్లాడాము. ఒక వయసు వచ్చాక కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. మీ చెల్లెలకు, మీ అక్కలకు, ఈవెన్ రాఖీ పూర్ణతంగా కూడా ఆ టెస్ట్ గిఫ్ట్ చేయండి అని చెప్పాడు ఆయన. సో అందువల్ల మనకు మీరు చెప్పిన చాలా సంతోషం. ఇంకో ఈ రకమైనటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు మోర్ వల్నరబుల్ అనుకున్నారు, వారు కాస్త మరింత జాగ్రత్తగా ఉంటారు. దట్ డజంట్ మీన్ 20 ఏళ్ళ అబ్బాయిలు గాల్ బ్లాడర్ రాదని కాదు, స్టోన్ ఫార్మ్ కాదని కాదు. ఇట్స్ నాట్ ఎక్స్క్లూజన్. ఓన్లీ థింగ్ మోర్ ఇన్సిడెంట్స్ కి అవకాశం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి రాదు అని కాదు కదా. అంతే అండి. మీరు ఇప్పటిదాకా గాల్ బ్లాడర్ అంటే ఏమిటి, హ్యూమన్ బాడీలో గాల్ బ్లాడర్ ఫంక్షన్స్ ఏంటి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మ్ అయినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, గాల్ బ్లాడరు, లీవరు, ప్యాంక్రియాస్ వీటికి ఉన్న ఇంటగ్రేటెడ్ ఫంక్షనింగ్ సమీకృత పని విధానం ఏంటి, ఏ రకమైన ఫుడ్ తీసుకున్నప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్కు అవకాశం ఉంటుంది, గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ అయినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనము చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి, గాల్ బ్లాడర్లో క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్, ప్యాంక్రియాస్ లాంటి ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ తెలుసుకోవటానికి ఏ రకమైన పరీక్షలు చేసుకోవాలి, ఏ సమయంలో పరీక్షలు చేసుకోవాలి, ఇలాంటి అనేక అంశాలను మనం తెలుసుకున్నాం. ఈ సిరీస్ను టు అండర్స్టాండ్ రేడియాలజీ మేడ్ సింపుల్, చాలా సింపుల్గా సరళంగా మన హ్యూమన్ బాడీలో వివిధ పరీక్షల ద్వారా వివిధ రకాల రుగ్మతల్ని గుర్తించడం ఎలా అనే అంశాలపైన డాక్టర్ సాహితీ యాదవ్తో మనము సిరీస్ లాగా మాట్లాడదాం. మీకున్న అనుమానాలు ఏమైనా ఉన్నా కింద క్వశ్చన్స్ రూపంలో వేయండి. సో వీ విల్ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ డాక్టర్ సాహితీ యాదవ్. థ్యాంక్ యూ డాక్టర్ సాహితీ గారు. థ్యాంక్ యూ అండి.